ఓకే, లక్ష్మీకాంత్ గారు మత్తయ్య గారు ఒకసారి ఆగండి, వీళ్ళిద్దరిని లక్ష్మీకాంత్ గారు మత్తయ్య గారు ఒకసారి ఆగండి, మనం ఇంకొక అంశంలోకి కూడా వెళ్ళాలి. అసదుద్దీన్ ఓవైసీ నిన్న మాట్లాడారు, చంద్రబాబు గారు నితీష్ గారు మీరే మీ దుర్మార్గం వల్లే వక్ఫ్ చట్టం ఏర్పడింది, నిజమేనా? మీరు అంత దుర్మార్గం ఎందుకంటే అంత దుర్మార్గాన్ని పాల్పడ్డారు? ఓవైసీ గారు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు. ఆయన ఓవైసీ అనేది హైదరాబాద్లో ఒక గోల్డ్ టోపీ జోకరు, ఏ దేశానికి దేశద్రోహి వాడు. ఆ పార్టీ ఒక దేశద్రోహి పెట్టినటువంటి పార్టీ. అప్పుడు ఉగ్రవాదుడితో నడిచినటువంటి పార్టీ ఇప్పుడు ఉగ్రవాద మనోభూతితో నడుస్తుంది. అసలు నాటి పార్లమెంట్లో ఉండడం దేశం యొక్క దుర్భాగ్యం, దేశం యొక్క దరిద్రం అది. ఎందుకంటే పార్లమెంట్లో చట్టంగా రాజ్యాంగబద్ధంగా ఒక కమిటీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నిర్వహించి ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒకసారి ఓవైసీ గారు ఏమన్నారు చూసి మీ దగ్గర. अमेंडमेंट बिल जो नरेंद्र मोदी की सरकार ने लाया है वो अनकॉन्स्टिट्यूशनल है, ना ही ये मुसलमानों के मुफाद में है, बल्कि ये तमाम अमेंडमेंट्स जो किए गए हैं बीजेपी और एनडीए के सपोर्टिंग पार्टीज, चाहे वो टीडीपी हो, जेडीयू की नीतीश कुमार हो, चंद्रबाबू नायडू हो, चिराग पासवान हो या फिर कुमारस्वामी हो, రైట్. तो इनकी పేరు ఆయన నేరుగా ప్రస్తావన చేశారు. ఇప్పుడు అన్కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు అసలు అది తెలివి ఉండాలి. అన్కాన్స్టిట్యూషన్ ఏ విధంగా అవుతుంది? రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్ పరంగా ఇది చేసినటువంటి బిల్లు ఏ విధంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసిన తర్వాత ఆ జాయింట్ పార్లమెంట్ కదా ఇతడు కూడా ఒక సభ్యుడే కదా, వాళ్ళు సిగ్గు లేకుండా ముస్లింలను మోసం చేసే దుర్మార్గుడు. ఇది జాయింట్ పార్లమెంటరీ కమిషన్ చేసిన కమిషన్లో కూడా సభ్యుడే కదా, నువ్వు కమిషన్లో నువ్వు నీ యొక్క భావన వ్యక్తం చేయాలి కదా. ఇదేమైందంటే ఈ యొక్క వక్ఫ్ చేయలేదని ఎందుకు అనుకుంటారు? చేసే ఉంటాడు కాబట్టి మీకు మెజారిటీ ఉంది కాబట్టి మీరు లాగించేశారు. పార్లమెంట్ కమిటీ నిన్ను గౌరవించారు కదా, నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడిగా నిన్ను వేశారు కదా. వేసిన తర్వాత నీ యొక్క అభిప్రాయం కూడా తెలుసు. నీ యొక్క అభిప్రాయం అనేది మెజారిటీ సభ్యులు నువ్వు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతావు చెప్పింది తెలిసిపోయింది అక్కడ. ఏ బిల్లు ప్రవేశపెట్టినా, ఈవెన్ బాబ్రీ మస్జిద్ బిల్లు, అయోధ్య ఇష్యూ బిల్లు ఇచ్చినా కానీ సుప్రీంకోర్టు యొక్క తీర్పును కూడా వ్యతిరేకిస్తాడు. పార్లమెంట్లో దేశం యొక్క అభివృద్ధికి, దేశం యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏ బిల్లు వచ్చినా ఆ బిల్లుకు వ్యతిరేకిస్తాడు. ఇలానే దేశద్రోహి కాకపోతే ఇంకొకడు ఈరోజు ఈరోజు ఏం మాట్లాడతాడు? జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసిన తర్వాత ఇబోయే పార్లమెంట్ సభల్లో దానికి ఆమోదం వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా, రాష్ట్రపతి కూడా దానికి ఆమోదం తెలిపిన తర్వాత ఇది గజెట్లో ఎంటర్ అయింది. ఇది ఒక చట్టంగా రూపుదిద్దిపోయింది. చట్టం చేసిన తర్వాత చట్టబద్ధంగా ఇది చట్టంగా మారిన తర్వాత నువ్వు ఎవడరా పోయి మాట్లాడడానికి? ఇది చట్టం కాదు, చట్ట వ్యతిరేకంగా, ఈ రాజ్యాంగాన్ని విరుద్ధంగా మాట్లాడుతుంటే ఇది ఏ విధంగా సుప్రీంకోర్టు పోతావు? నీకు సిగ్గుశరం ఉందా? ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది ఇదే బిల్లు, ఇదే లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టి తీసుకొచ్చారు కదా. అప్పుడు మనం ఎందుకు పోలేదు? ఇప్పుడు సుప్రీంకోర్టులకు రాజ్యాంగబద్ధంగా ఉభయ పార్లమెంట్లు చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆమోదించిన తర్వాత సుప్రీంకోర్టులు ఏ విధంగా జోక్యం చేసుకునే అధికారం సుప్రీంకోర్టులకు లేదు. అదేవిధంగా జరిగితే ఇది ఒకవేళ జరిగితే కానీ దేశంలో భవిష్యత్తులో ఏ విధమైన చట్టాలు రూపొందించడం అసంభవం. ఇలాంటి దేశద్రోహులు మొత్తం రచ్చ చేస్తారు. ఇలాంటి దేశద్రోహులకు అనుకూలంగా మారుతుంది. ఈవెన్ ముస్లిం లీగ్ కూడా వ్యతిరేకిస్తుంది. బషీర్ అహ్మద్ గారు కూడా దీని మీద ఇంతకుముందు మాట్లాడారు. ఆ చట్టం ఆయన అన్న మాట ఈయన కూడా అన్నారు. జస్ట్ రెండు చట్టపట్ల లంగుట జంగుటనే కదండి, ఇద్దరు దేశద్రోహ పార్టీలు కదా. ఆ రోజు ముస్లిం లీగ్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి హైదరాబాద్ని మొత్తం పాకిస్తాన్ కలపాలని మాట్లాడింది. వీళ్ళు ఎంఐఎంకి వ్యతిరేకత ఏంది? వీళ్ళు ఎంఐఎం సేమ్ అది. అడుగుదాం ఏమంటే, ఇప్పుడు మీరు భారతదేశంలో ముస్లిం లీగా, పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న ముస్లిం లీగా? ఇప్పుడు మాట్లాడుతున్న ఆయన ఇక్కడ ఆయన కాదు, ఆయన